అంటే బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. ఎందుకు తీసుకుంటాము అంటే రక్షణ పొందడం కోసం తీసుకోము, కానీ రక్షణ పొందాము కాబట్టి అంతరంగంలో జరిగినటువంటి ఆ మార్పుకి బహిరంగంగా సాక్ష్యమిస్తూ బాప్తిస్మం తీసుకుంటాం. ఈ క్రైస్తవ పరిభాషలో మన వాడేటువంటి రక్షణ అంటే ఏంటో కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. లోపల మనకు రక్షణ ఉంది. రక్షణ ఉండడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, నాతో రండి. రక్షించబడ్డామంటే దేవునితో సమాధానమును పొందడం. రక్షించబడ్డామంటే దేవుని స్నేహితులైపోవడం అండి. బాప్తిసం తీసుకోవడం కాదు. బాప్తిసాలు తీసుకొని రక్షణ తీసేసుకున్నానండి అంటారు. వీళ్ళకి రక్షణ అంటే ఏమర్థమైందో వాళ్ళ కాడు. బాప్తిసం తీసుకోవడం, రక్షణ తీసేసుకోవడం ఏంటండి? రక్షణ అంటే బైబిల్ ఇచ్చే అర్థం ఏంటో తెలుసా? రక్షించబడ్డాక నేను రక్షించబడ్డానని చెప్పేది సాక్ష్యమే బాప్తిసం, కానీ బాప్తిసం రక్షణ కాదు. మోసపోకండి, దగా పడకండి. సాధారణంగా చాలా మందికి రక్షణ సంబంధమైన వర్డ్ పదానికి బాప్తిసానికి తేడా తెలీదు. కదవుతుందా? రక్షించబడ్డావా అని అడిగామనుకోండి ఎవరన్నా, ఒకవేళ నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను ఇలాంటి ప్రశ్న. అంటే ఎదుర్కోవడం అంటే నేను అడిగాను చాలా మందిని. బాప్తిసం తీసుకున్న డేట్ చెప్తారు. అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు అని అంటే, రక్షణ కార్యం అనేటువంటిది అంతరంగములో ప్రభుతో జరిగేటువంటి కార్యమని, బాప్తిస్మం అనేది సంఘం ఎదుట ఇచ్చేటువంటి సాక్ష్యం అని వారికి తెలియదు. అంటే వాళ్ళకి అది తెలియకపోతే రక్షణ గురించిన విషయాలు కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదని అర్థం మాట. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రండి. ఈరోజు మన అంశము బాప్తిస్మం యొక్క ఆవశ్యకత. బాప్తిస్మం అంటే రక్షణ అన్నది నిరూపించి ఉద్ఘాటించడానికి మీ మధ్యకు వచ్చాను. అయితే మీరు తమ్మునేలు చూశారు. ఏంటది అంటే బాప్తిస్మము లేకుండా రక్షణ కాదు, బాప్తిస్మం అనేది లేకపోతే రక్షణ కాదు, బాప్తిస్మం అనేది లేకపోతే రక్షణ కాదు అనే అంశం. కానీ అక్కడ 3 ఫొటోస్ వేశాను. ఏంటంటున్నారు వారు? బాప్తిస్మం అనేది రక్షణ కాదు అంటున్నారు. నేనంటున్నాను బాప్తిస్మము లేకపోతే అది రక్షణ కాదు అని బైబిల్ అంటుంది. నేను బైబిల్ అనుసారంగా ఉన్నాను కనుక బైబిల్ అంటుంది. కాబట్టి వీరి 3కి కూడా వారి వాదనలకి మధ్యలో నేను ప్రతిఘటిస్తుంటాను, వివరణ ఇస్తుంటాను. కానీ మొదట మనం బాప్తిస్మం అంటే ఏమిటో చూద్దాం. బాప్తిస్మం యొక్క ఆవశ్యకత ఏంటో చూద్దాం. దాని ఆవశ్యకత వీరికి తెలుసో తెలియదో? తెలియదంటానికి లేదు రండి. వీరు తెలియదంటానికి లేదు. ఎందుకంటే వీరు స్పీకర్లు, వీరు సంవత్సరాల తరబడి స్పీకర్లు గాను. ఆ బిబు గారు అయితే డిబేట్లకు వెళ్తుంటారు. ఆ బిబు గారు అయితే జాన్ క్యాల్వినిజాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయాసపడుతున్నారు. జాన్ క్యాల్వినిజం అనేది తప్పుడు సిద్ధాంతం. జాన్ క్యాల్వినిజం బేస్ చేసుకుంటే ఆత్మీయతకు అర్థం లేనట్లుగా ప్రవర్తిస్తాం మనం గనక అది తప్పుడు బోధ. దాని మీద తర్వాత వీడియోలు చేస్తాను. కానీ ఇప్పుడు ఈ 3 ఉద్ఘాటిస్తున్నది ఏంటంటే బాప్తిస్మము అన్నది రక్షణ కాదో అని పెద్ద కంటపదగా స్వామి గారు అరుస్తూ మాట్లాడుతున్నారు. బాప్తిస్మం రక్షణ కాదో? ఏంటి కాదు? ప్రియ విశ్వాసులారా, దేవుని సంఘ పెద్దలారా, లేకపోతే గౌరవ అధ్యక్షులారా, మీరందరూ కూడా దేవునికి వాక్యం వినండి. బాప్తిస్మం యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత అవసరతో ముందు తెలుసుకుని అప్పుడు వారిని ఎండకడదాం, వారి దుర్బోధనల్ని ఖండిద్దాం. అప్పుడు కనుక మొదటి నుంచి చివరి వరకు చూడండి. అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పనిసరి లైక్ కొట్టాలండి, లైక్ కొట్టాలి అనేకులకి షేర్ అవ్వాలంటే. ఓకేనా? రండి. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం గురించి ఇచ్చిన వివరణ, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, అవన్నీ కూడా మన పరిధిలో తీసుకొని చూద్దాం. మొదటి భాగంగా యేసుక్రీస్తు వారు బాప్తిస్మం విషయంలో ఏమంటున్నారో మాటలు మనం చూసుకుందాం. మొదటిది ఏంటంటే మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు అంటే విశ్వాసము వెంటనే ప్లస్ బాప్తిస్మం కలిపి ఉంటేనే రక్షణ అన్నది అక్కడ మార్కు సువార్త 16:16లో యేసుక్రీస్తు ప్రభు వారు డిక్లేర్ చేస్తున్నారు. ఏంటండి?
నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నారు యేసు ప్రభువారు. అంత మాత్రం కాదు కానీ ఆ మధ్య కాలంలో ఏమన్నారట అంటే యోహాను సువార్త 3:3 5 కూడా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు రక్షణ అది దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఏంటట ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఏం చేయలేడట, వాడు దేవుని రాజ్యములో అంటే విశ్వాసుల రాజ్యములో కానీ లేకపోతే పరలోక రాజ్యములో కానీ ప్రవేశించలేడు అని ఒక డిక్లరేషన్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. గనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుటంటే అర్థం ఏంటట అంటే తల్లి గర్భములో ఉమ్మ నీరు ఆత్మ మూలముగాను ఉమ్మ నీరు మూలముగాను ఎలాగైతే శిశువు బయటకు వస్తాడో అలాగుననే నీటి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అనగా బాప్తిస్మ అనే ద్విజన్మ లేకపోతే పునర్జన్మ సూచనైన బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ఒక విశ్వాసి దేవుని కుమారుడిగా పుట్టడం అనేది ప్రాముఖ్యమైనది. కనుక ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇంకొక దగ్గర పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని ఉంటుందేమో చూడండి. సరే అన్ని వివరణ ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. మొదట ఏమన్నారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. అంటే రక్షణ కలగాలంటే బాప్తిస్మం లేకపోతే వారు విశ్వసించారు యేసు ప్రభువుని జీవితాంతుడిపై బాప్తిస్మం లేకపోతే వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు, వారు రక్షింపబడలేరు. ఏంటంటే దేవుని ఉగ్రత నుండి, పాప స్వభావం నుండి, శాపముల నుండి, మా శాశ్వతకాల మరణం నుండి రక్షింపబడలేరు వాళ్ళు. ఎప్పుడు వారు బాప్తిస్మాన్ని తీసుకోనకపోతే, నేను విశ్వాసిని అని చెప్పి రహస్య క్రైస్తవులు ఉన్నారు, ఫలితం లేదు, బాప్తిస్మం తీసుకోవాలంతే. ఓకేనా? గనుక నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. వాడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో లేక దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. దేవుని రాజ్యం వేరే, పరలోక రాజ్యం వేరే, రెండింటిలో కూడా ప్రవేశించారన్నా బాప్తిస్మం అవసరం. అదే రీతిగా చూస్తే మూడోది ఏంటన్నాడట అంటే ప్రిమేట్ వలన యేసుక్రీస్తు ప్రభువారు మూడో మాట అంటున్న మాట ఏంటంటే ఆయన పునరుద్ధాన సమయంలో తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి త్రియేక నామంలోనికి బాప్తిస్మం ఇచ్చు అనేకులు శిష్యులుగా చేయండి అన్నట్లుగా మాట్లాడారు. మత్తయి సువార్త 28:18-20 యేసు ప్రభువారు ఆరోహణం అయ్యే ముందు బాప్తిస్మం ఇవ్వండి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి త్రియేక నామమునని. మరి ఈ బోధకులు ఎవరు? ఈ పిఏ స్వామి, బిబు, పాల్ శ్రీనివాస్ బాప్తిస్మం అంటే రక్షణ కాదు అంటున్నారు. అంటే అర్థం ఏంటి వీరి ఉద్దేశంలో అంటే వీరు వారి బోధనలో ఎందుకు ప్రతిఘటిస్తున్నారు ఇలాగా అంటే వారు క్రైస్తవ లోకం నుంచి బాప్తిస్మ కార్యక్రమాన్ని ప్రక్కన పెట్టడానికి, తేలిక చేయటానికి. ఏంటని తేలిక? అవునండి, బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నా అంతరంగంలో మార్పు కలిగింది అని నీవు సాక్ష్యంగా సంఘంలో సమాజంలో చెప్పుకోవటానికే బాప్తిస్మం అంటున్నారు. అంటే వీరికి బాప్తిస్మం యొక్క ఆవశ్యకత తెలియదా? లేకపోతే తెలిసినా వీరు దుర్బోధకులుగా తయారయ్యి మూసేస్తున్నారా? అంతే కదండి. ఓకే, గనుక ఇప్పుడు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారు బాప్తిస్మం ఇవ్వాలని. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునని. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించితేనే కానీ అంటే జన్మించాలని. తర్వాత శిష్యులు యోహాను సువార్త 3:22-23 శిష్యులు బాప్తిస్మం ఇచ్చినట్లుగా కనబడుతుంది అక్కడ. ఆ తర్వాత చూస్తే ఐదోదిగా యోహాను సువార్త 4:1-2 చూస్తే యేసు శిష్యులు బాప్తిస్మం ఇచ్చిన విషయం అక్కడ కనబడుతుంది. ఇందులో ఏంటుందట? విశ్వాసము ప్లస్ బాప్తిస్మము ఇస్తేనే రక్షణ పూర్తి, రక్షింపబడడం అనేది. ఓకేనా? సరే, ఇప్పుడు మాదిరి చూపించారు కదా. అవునండి, విశ్వాసము ప్లస్ బాప్తిస్మం పొందిన వారు బైబుల్లో కొన్ని సాక్ష్యాలు చూపించండి పాస్టర్ గారు, రాజు గారు అంటారేమో మీరు. రండి చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:38 బాప్తిస్మం విషయమే అపోస్తలులు ఆజ్ఞాపించారు. మీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందిడి అని చెప్పి మీరు బాప్తిస్మం తీసుకోవాలని ప్రతిఘటించారు. అక్కడ బాప్తిస్మం విషయంలో ఆజ్ఞాపించారు. ఓకే, శిష్యులు యేసు ప్రభువారు లాగే. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 2:41 వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అంటే విశ్వసించిన వారు, వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారట? బాప్తిస్మము పొందిరి. అంటే విశ్వాసము ప్లస్ బాప్తిస్మం వెంటనే జరగాలి.
ఓకే. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 8:12 స్త్రీ పురుషులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. అంటే విశ్వాసము ప్లస్ బాప్తిస్మము వెంటనే జరగాలి. విశ్వసించిన దానికి నిదర్శనముగా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే వారి రక్షణ పరిపూర్ణమవుతుంది, లేకపోతే వారికి రక్షణ లేనట్లే. రహస్య క్రైస్తవులు బాప్తిస్మం తీసుకోకుండా వారు రహస్యంగా ఎదిగినా వారు రక్షణ లేనట్లే అన్నది ఇక్కడ ఉద్ఘాటింపబడుతుంది. తర్వాత ప్రిమేట్ వలరా మూడోది ఏంటంటే 4వది ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 8:35 నుండి 39 వరకు కూడా ఇథియోపియా వాడు ఏం చేశాడట అంటే విశ్వసించి బాప్తిసం పొందాడు. పిలుపు ద్వారా బాప్తిసం పొందాడు ఇథియోపియా వాడు విశ్వసించి బాప్తిసం పొందాడు పిలుపు ద్వారా. అంటే మరి విశ్వసించాడు కదా, పిలుపు ఒగివచ్చు కదా. అప్పుడు ఆయన అడుగుతాడు, నేను బాప్తిసం పొందడానికి ఏంటండు నీరు కావాలంటే ఆ రీతిగా ప్రిమేట్ వల్ల అక్కడ సంఘటన దేవుడే ఆ నీటిని ఏర్పరుస్తాడు. కారణం ఏంటంటే బాప్తిస్మం యొక్క అవసరత ఆ యొక్క ఇథియోపియుడికి ఉంది గనుక, రక్షింపబడవలసిన అవసరం ఉంది గనుక. తర్వాత చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 9:17-18 అపోస్తలుల కార్యముల గ్రంథం 9:17-18 సౌలు విశ్వసించి బాప్తిసం పొందాడు. అంటే సౌలు అనబడిన పౌలుగా మారిన సౌలు విశ్వసించి ఊరుకోలేదు. నేను వక్తని కదా, నేను వేదాంతిని కదా, నేను స్పీకర్ని కదా అని పిఏ స్వామి గారిలాగో అడ్వర్డ్ విలియమ్స్ గారిలాగో నేను అనుకున్నది కరెక్ట్ కనుక నేను నా ఇష్టం వచ్చిన బాప్తిసం తీసుకోవాల్సిన పని లేదు అనుకోలేదు పౌలు గారు. ఆయన వక్త, వేదాంతి, ప్రభువుని పోలి నడిచిన వాడు ఏం చేశాడట, విశ్వసించి ప్లస్ బాప్తిసం తీసుకొని రక్షింపబడ్డాడు. సౌలు అనబడిన పౌలు, లేకపోతే పౌలు అనబడిన సౌలు గారు. ఓకేనా, విశ్వసించి బాప్తిసం పొందాడు. ఏంటి అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 9:17-18 తర్వాత చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 10:44-48 కొర్నేలి ఇంటి వారు విశ్వసించి బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, విశ్వసించారు. అంటే ఆ దేవునాత్మ చేత తాకబడి నింపబడి పశ్చాత్తాపంలోకి వెళ్ళారు, విశ్వసించి వెంటనే బాప్తిసం పొందారు. బాప్తిసం పొందారు అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ప్లస్ బాప్తిసం కలిపి ఉంటేనే రక్షణ పరిపూర్తి తప్ప ఒకటి ఉంటే రక్షణ పరిపూర్తి కాదు. మరి ఇప్పుడు ఈ తప్పుడు బోధకులు, దుర్బోధకులు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు? బిబు గారు, పిఏ స్వామి గారు, పాల్ శ్రీనివాసరావు గారు ఏమంటున్నారట, రక్షణ బాప్తిసం అనేది రక్షణ కాదు, రక్షణ కోసం కాదు బాప్తిసం తీసుకోవడం అంటాడు బిబి. ఏమి వక్తలయ్యా మీరు, ఏం డిబేట్లు చేస్తున్నారయ్యా? అసలు వేదాంతం చదివారా మీరు? అసలు వేదాంతపు చదువు కూడా లేనివారు వీళ్ళు. ఏదో దేవుడు దీవించేశాడు, జ్ఞానం ఇచ్చేశాడు, ప్రసంగికులు అయిపోయాం. లేకపోతే రక్షణ ఛానల్లోడికి దగ్గరికి వెళ్ళిపోయాం, రక్షణ ఛానల్లోడు మనల్ని ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఫోకస్ చేశాడు. ఆ రక్షణ ఛానల్లోడు కూడా సరైన వాళ్ళకి ఎవడు ప్లాట్ఫామ్, ఎవరు? రక్షణ ఛానల్ అధినేత, ఆయన పేరు ఏం పేరుది మర్చిపోయాను. నేను చాలాసార్లు ఫోన్లు చేశాను, లెటర్లు పెట్టాను, అన్నీ చేశాను. సరైనోడికి ఎవడు అవకాశం, వాక్యం రాయనోడికి ఎత్తాడు రక్షణ ఛానల్లోడు. బాబు ఆయన పేరు ఏదో మర్చిపోయాను. ఈ వీడియో ఉంటే మాత్రం నీకు కూడా తగులుతుంది. నువ్వు సరైనోడికి ఇవ్వు, వాక్యం ప్లాట్ఫామ్ ఇవ్వు. ఇలాంటి బిబు లాంటి వాళ్ళకి, లేకపోతే మొండుతోక సుధాకర్కి, మొండుతోక సుధాకర్కి ఇంకా అటువంటి వక్తలు ఉన్నారు నీ దగ్గర, అటువంటి వాళ్ళకి ఎత్తావు నువ్వు. కానీ మాలాంటి వాళ్ళకి ఇవ్వు. కనుక నీవు చేస్తుంది కూడా సరైనది కాదు అని చెప్పడానికి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. తర్వాత చూస్తే ఇక ప్రిమేట్ వలన ఇథియోపియుడు అయిపోయాడు కదా. అపోస్తలుల కార్యముల గ్రంథం కొర్నేలియస్ కూడా అయిపోయాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 16:14-15 లూదియా మరియు ఆమె ఇంటి వారు విశ్వసించి బాప్తిస్మము పొందారు. లూదియా మరియు ఆమె ఇంటి వారు విశ్వసించి బాప్తిస్మము పొందారు. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 18:8 కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిసం పొందారు. విశ్వసించారు ప్లస్ బాప్తిసం పొందారు. విశ్వసించి బాప్తిసం పొందిన వారు లిస్టు అని చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను వీటి లిస్టుని. ఏమండి, కొరింథీలో ఉన్న అనేకులు విశ్వసించారు ప్లస్ బాప్తిసం పొందారు. తర్వాత ఎఫెసు సంఘంలో ఉండే శిష్యులు విశ్వసించారు. విశ్వసిస్తూ మరి బాప్తిసం పొందారంటే పొందేమో యోహాను బాప్తిసం అంటే అది కాదు. బాప్తిసం యేసునామున, క్రీస్తు యేసునామున బాప్తిసం పొందాలన్నప్పుడు
క్రీస్తు నామమున బాప్తిసం పొందినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 22 అధ్యాయము 16 వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 22 అధ్యాయం 16 వచనంలో విశ్వసించి బాప్తిసము పొందిన వారు ఉన్నారు అక్కడ. అంటే మార్కు సువార్త 16 ప్రకారంగా నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అంటే నమ్మకం అనగా విశ్వాసం ప్లస్ బాప్తిస్మం, వారి నమ్మకానికి నిదర్శనమైన బాప్తిస్మం కలిపి రక్షణ సంపూర్తి, రక్షింపబడిన వారు వీళ్ళు. ఓకేనా? ఆ తర్వాత చూస్తే ప్రియమైనటి వారలారా, ఇక్కడ చూస్తే క్రీస్తులోనికి ఏకమగుటకు బాప్తిస్మము తప్పనిసరి. ఇది 2వ సైడ్ హెడ్డింగ్. ఇది మొదటిది అయిపోయింది. అరే 3వ సైడ్ హెడ్డింగ్. మొదటిది ఏంటట, యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఆజ్ఞ బాప్తిస్మం గూర్చిన మొదటి సైడ్ హెడ్డింగ్ చూసాం. 2వ సైడ్ హెడ్డింగ్ ఏం చూసామట అంటే విశ్వసించి ప్లస్ బాప్తిస్మం పొందిన వారి యొక్క లిస్టు చూసాం. 3వ సైడ్ హెడ్డింగ్గా ఏంటట, యేసుక్రీస్తులోనికి ఏకమగుటకు బాప్తిస్మ కార్యక్రమము తప్పనిసరి. అంటే క్రీస్తులోనికి నీవు ప్రవేశించాలన్నా, నీలోనికి క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యము ప్రవేశించాలన్నా ఏంటి పరిస్థితి అట అంటే, ప్రియ దేవుని జనాంగమా, పరిస్థితి ఏంటి అంటే బాప్తిస్మము ద్వారా మాత్రమే తప్ప కేవలం విశ్వాసము ద్వారా క్రీస్తులోనికి వారు ఏకమగుటకు వీలు లేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఏంటిది సైడ్ హెడ్డింగ్. మూడో సైడ్ హెడ్డింగ్ ఏంటి, క్రీస్తు యేసులోనికి ఏకమగుటకు బాప్తిస్మము తప్పనిసరి. బాప్తిస్మము తప్పనిసరి క్రీస్తులోనికి ఏకమగుటకు. రండి వాక్యాధారాలు చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడము, ఆయన మరణంలోనికి ఆయన పునరుద్ధానంలోనికి బాప్తిస్మం పొందడం. అంటే 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు మరియు 11-12 వచనాలు కూడా. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడం అంటే ఆయన మరణంలోనికి ఆయన పునరుద్ధానంలోనికి. మరణంలోనికి అంటే ఆయన ఎటోన్మెంట్లోనికి మనము ప్రవేశించినట్లుగా, అంటే మన పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తము జరిగినట్లుగా అక్కడ జరిగింది. కనుక బాప్తిస్మం ద్వారా మాత్రమే క్రీస్తు యేసు మరణంలోనికి మనం పాలుపంపులు పొందగలం. బాప్తిస్మము ద్వారా మాత్రమే ఆయన పునరుద్ధానంలోని పాలుపంపులు పొందగలం. బాప్తిస్మము ద్వారా మాత్రమే ఆయన సర్వ మానవాళి పాపల కొరకు ఎటోన్మెంట్ అయిన అనగా ప్రాయశ్చిత్త బలి అయిన ఆయన మరణంలోనికి మనం పాలుపంపులు పొందగలం. బాప్తిస్మం లేకపోతే పొందలేం. కనుక బాప్తిస్మం రక్షణ కాదు అన్న వీరు దుర్బోధకులా కాదా? ఏమ్మా, వీరు దుర్బోధకులా కాదా? దుర్బోధకులే. అంటే బాప్తిస్మము క్రీస్తులోనికి ఏకమగుటకు దోహదపడుతుంది. కాబట్టి ఆ దోహదపడే బాప్తిస్మముని నిర్లక్ష్య పెట్టి దాన్ని తేలిక చేస్తూ అది ఓన్లీ సాక్ష్యమే తప్ప దానివల్ల ఫలితం ఏమీ లేదు, అది రక్షణ కాదని బోధించిన ప్రతి వాడు కూడా దుర్బోధకుడే. జాగ్రత్త, వారు బుక్ చేసుకుంటున్నారేమో, మీకే మీ నాశనానికే వారిని మీరు బుక్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. సరే చూద్దాం. క్రీస్తు యేసులోనికి ఏకమగుటకు బాప్తిస్మం తప్పనిసరి అన్నాం కదా. దానికి మొదటిది ఏం చూసామట, రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చూసాం. ఏంటది, క్రీస్తు యేసులోనికి అనగా బాప్తిస్మం పొందడం అంటే ఏంటట, ఆయన మరణంలోనికి ఆయన పునరుద్ధానంలోనికి ఆయన ఎటోన్మెంట్లోనికి మనము ఆ యొక్క ప్రవేశించినట్లుగా అయితే ఏకమగునట్లుగా నిదర్శనము బాప్తిస్మ కార్యక్రమం. తర్వాత రెండోది గలతీయులకు రాసిన పత్రిక 3:27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. బాప్తిస్మం నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిస్మం అంతట క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంటే ఆయనలోనికి వెళ్ళడానికి బాప్తిస్మం మార్గం. అంటే మనం ఎవరు? క్రైస్తవులవి, క్రీస్తుని కలిగిన వారిని. మనల్ని కూడా క్రీస్తు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-23 వరకు చూస్తే ఆయన సంఘానికి శిరస్సు, సంఘం ఆయన శరీరం. అంటే మనం ఎవరన్నమాట? క్రీస్తు యేసులోనికి. అంటే సంఘంలోనికి రావాలంటే తప్పనిసరిగా బాప్తిస్మం అవసరము, లేకపోతే దుర్బోధలో ఉండిపోయినట్లే. బాప్తిస్మం లేకపోతే మోక్షం కూడా ఉండదు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, రక్షింపబడడం కూడా ఉండదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళడం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. గనుక గలతీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే క్రీస్తుని అంటే క్రైస్తవులు మీ. ఓకేనా? తర్వాత మూడోది ఏంటంట, దేని విషయంలో?
మూడో అవుట్లైన్లో క్రీస్తులోనికి ఏకమగుటకు బాప్తిస్మము తప్పనిసరి అన్న దానిలో మూడోది ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 2:12 ప్రకారంగా మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనతో కూడా లేచిరి. బాప్తిస్మం మందు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారమై, అంటే బాప్తిస్మం అనే కార్యక్రమం తీసుకుంటే దాని ఇంపార్టెన్స్ ఏంటట అంటే క్రీస్తులోనికి బాప్తిస్మము, క్రీస్తు యేసు మరణంలోనికి పాలుపంపులు, ఏంటంటే ఆయనతో కూడా పాతి పెట్టడం, మరలా ఆయనతో కూడా తిరిగి లేపబడడం. అది బాప్తిస్మ కార్యక్రమం యొక్క సార్థకత, అర్థం, విలువ. అది తెలియని పిఎస్ స్వామి దుర్బోధకుడు అయిపోయాడు. అది ప్రక్కన పెడుతున్న బిబు దుర్బోధకుడు అయిపోయాడు. పాల్ శ్రీనివాస్ దుర్బోధకుడు అయిపోయాడు. సంఘములో నుండి బాప్తిస్మం యొక్క విలువను తీసి పారేస్తున్నారంటే మీరు సాతానికి సహకారులుగా ఉండి ఆ విధానం తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాప్తిస్మాన్ని చులకన చేస్తున్నారు, కెంచపరుస్తున్నారు వీళ్ళు. కనుక వీరు దుర్బోధకులు. ఆ వీడియోని ప్లే చేస్తారు, నిందులేండి ప్లే చేస్తారు వారి విషయంలో మాట్లాడినప్పుడు. కాబట్టి ఇందులో నాలుగోది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. ఎవరా శరీరం? యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందితిమి. మన క్రీస్తులో అడ్డు కట్టబడకపోతే, క్రీస్తులోనికి వెళ్ళకపోతే, క్రీస్తులో మనం బ్రతకకపోతే మనము ఫలింపు నేరము, పరిశుద్ధులు గుండ నేరము. కనుక నాలుగోది ఏంటంటే ఆ క్రీస్తులోనికి బాప్తిసం అంటే ఒక్క శరీరంలోనికి బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తులోనికి బాప్తిసం పొందినట్లుగా. కాబట్టి ఈ మూడవ సైడ్ ఎండింగ్ ఏంటంటే క్రీస్తులోనికి ఏకమగుటకు బాప్తిస్మము తప్పనిసరి. అంటే బాప్తిస్మం యొక్క ఔన్నత్యత ఎంత గొప్పదో దాన్ని తక్కువ చేసిన ప్రతి వాడు కూడా దుర్బోధకుడే. గురువని లేదు, శిష్యుడని లేదు, పెద్దోడని లేదు. బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా డిక్లేర్ చేస్తే అదే కరెక్ట్ అవుతుంది కూడా. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నాలుగోది చూద్దాం. నాలుగో అవుట్లైన్ ఏంటంటే మూడో సైడ్ హెడ్డింగ్ చూసాం. మూడో సైడ్ హెడ్డింగ్లో 4 ఆధారాలు చూసాం. ఇక మొదటి సైడ్ హెడ్డింగ్లో 5 ఆధారాలు చూసాం. తర్వాత రెండో సైడ్ హెడ్డింగ్లో సుమారు 1 2 3 4 5 6 7 8 9 10 11 13 ఆధారాలు చూసాం. ఇప్పుడు నాలుగో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే బాప్తిస్మము తరువాత విశ్వాసులకు కలుగునువి. బాప్తిస్మము లేకపోతే విశ్వాసులకు అవి కలగవట, అవి సంప్రాప్తమవో, అవి ఇవ్వబడవు, అవి వారికి ఆపాదించబడవు బాప్తిస్మము లేకపోతే. ఇది నాలుగో సైడ్ హెడ్డింగ్. ఏంటంటే బాప్తిస్మము తరువాత విశ్వాసులకి కలుగునవి అంటే బాప్తిస్మం లేకపోతే అవి కలగవు. నాలుగో సైడ్ హెడ్డింగ్. కాబట్టి చూద్దాం. మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అంటే బాప్తిస్మం పొందిన వాడికి ఏం కలుగుతుందట? మొదటిది రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటిది రక్షణ కలుగుతుంది. రెండోది ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 2:38 ప్రకారంగా పాప క్షమాపణమును పరిశుద్ధాత్మ అను వరము. పాప క్షమాపణ కలుగుతుందంట ఎప్పుడు? బాప్తిస్మము తరువాతే. ఎందుకు బాప్తిస్మం తర్వాత అంటే ఆ బాప్తిస్మం అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి అటోన్మెంట్లోనికి, ఆ యొక్క పాప ప్రాయశ్చిత్త బలి యాగంలోనికి మనం వెళ్ళాము కనుక, దాని నుంచి విడుదల పొందాము కనుక, తిరిగి బ్రతికాము, వెళ్ళాము కనుక మన పాపములకు అక్కడ పనిష్మెంట్ జరిగిపోయింది కనుక మన పాపములకు క్షమాపణ. ఎవరి పాపములకు? బాప్తిస్మము నమ్మి బాప్తిస్మం పొందిన వాడి పాపములకు క్షమాపణ కలుగుతుందట. పాప క్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధాత్మను వరము కూడా కలుగుతుంది. మొదటిది రక్షణ కలుగుతుంది, రెండోది పాప క్షమాపణ కలుగుతుంది, మూడోది పరిశుద్ధాత్మ వరము కలుగుతుంది. నాలుగోది చూద్దాం రండి. నాలుగోది ఏంటంటే అంటే 3లో అంటే 4 విషయాలు అయ్యాయి, కానీ రెండిట్లో 3 విషయాలు అయ్యాయి. ఆ 3వ దానిలో 4వ విషయం కనపడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16 బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. బాప్తిస్మము పొంది బాప్తిస్మము పొంది నీ పాపము కడిగి వేసుకొనుము అన్న మాట ఇక్కడ కనబడుతుంది. ఏంటండి? బాప్తిస్మము పొంది నీ పాపములు అంటే పాపములు కడిగి వేయబడటానికి అర్హత, కడుక్కోవటానికి ఆ అర్హత, స్థానము
బాప్తిస్మం పొందిన తర్వాతనే కలుగుతుంది. మొదటి ఏం కలిగింది? రక్షణ కలిగింది. రెండోది పాపక్షమాపణ కలిగింది. మూడోది పరిశుద్ధాత్మ వరము కలిగింది. నాలుగోది బాప్తిస్మం పొంది నీ పాపమును కడుక్కోవటానికి అర్హత. యేసుక్రీస్తు రక్తంలో మన పాపమును కడుక్కోవటానికి అర్హత కలిగింది విశ్వాసికి బాప్తిస్మం పొందిన తరువాతనే తప్ప బాప్తిస్మంకి ముందు ఇవి కలగ నేరవు. అంత విలువైంది బాప్తిస్మం. గనుక అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16 బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుము. బాప్తిస్మం పొందకపోతే పాపమును కడిగి వేయబడవు. గనుక బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకోవడం అనేది ఇక్కడ 5వ అర్హతగా కనబడుతుంది. మొదటిది రక్షింపబడడం, రెండోది పాపక్షమాపణ, మూడోది పరిశుద్ధాత్మ వరం, నాలుగోది పాపం నుంచి కడుక్కోవడం అనేది కలుగుతుంది. నాలుగోది. ఐదోది ఏంటంటే రోమపత్రిక 6:3-4 మరియు 6 రోమపత్రిక 6:3-4 మరియు 6 బాప్తిస్మము ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానంలో ఏకత్వము కలుగుతుంది. బాప్తిస్మము ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానములో ఏకత్వం లేక పాలు పంపులు కలుగుతాయి. బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము లేకపోతే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలోనూ ఆయన అటోన్మెంట్లోనూ పాలు పంపులు నీకు కలగవు. కాబట్టి బాప్తిస్మము అవసరం. బాప్తిస్మమే రక్షణ. ఇంకా చూద్దాం రండి. ఎస్, స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బాప్తిస్మమే రక్షణ. అది నిరూపిస్తారు ఇప్పుడు 6 విషయాలు చెప్తూ మాట్లాడుతూ. ఓకే, తర్వాత చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని చెప్తున్నాడు. రక్షించుచున్నది అంటే ప్రోగ్రెస్. మనము దేవుని చేత రక్షించబడటానికి ప్రోగ్రెస్. ఏది మూలము? బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచు ఉన్నది. అంటే రక్షించుచున్నది, కంటిన్యూస్ టెన్స్. అంటే మనము రక్షణలో కొనసాగటానికి కూడా మూలము బాప్తిస్మము. రక్షింపబడుతూ ఉండటానికి మూలము బాప్తిస్మము. 6 అయిపోయింది. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3:5 తీతుకు రాసిన పత్రిక 3:5 పునర్జన్మ స్నానము మరియు పరిశుద్ధాత్మ నూతనీకరణ జరుగుట. ఎప్పుడు? మొదట ఏం రాయబడ్డది? పరిశుద్ధాత్ముడు లోపల కార్యం చేశాడు అంటారే. ఇక్కడ మొదట ఏం రాయబడ్డది? మొదట ఏంటి రాయబడ్డదంటే పునర్జన్మ స్నానము అంటే బాప్తిస్మము. పునర్జన్మ స్నానము లేక పునఃస్థితి స్నానం అని చెప్పొచ్చు కూడా. పునర్జన్మ స్నానము మరియు పరిశుద్ధాత్మ నూతనీకరణ జరుగుట. అంటే పునర్జన్మ స్నానము తర్వాతనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన బ్రతుకుని ప్రవర్తనను నూతనీకరిస్తాడు. అనుదినము జరిగే ప్రాసెస్. ఇది కూడా రక్షణలో భాగము. తర్వాత చూస్తే ఇక యోహాను సువార్త 3:3-5 దేవుని రాజ్య ప్రవేశము మరియు పరలోక రాజ్య ప్రవేశము కలుగుతుంది. ఎప్పుడు? బాప్తిస్మము తరువాత విశ్వాసులకు కలిగినవి ఈ 7 రకాలైన ఆధిక్యతలు కలుగుతాయి. విశ్వాసులకు బాప్తిస్మము తరువాతే కలిగినవి ఇవి తప్ప బాప్తిస్మం ముందు కలిగినవి కావు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు చెప్పండి అంటే ఇప్పుడు చెప్పండి ఏంటని? బాప్తిస్మ రక్షణ కాదు అన్న వాడు దుర్బోధకుడా కాదా? దుర్బోధ అంటే బైబిల్కి విరుద్ధమైన బోధ, బైబిల్ సత్యానికి విరుద్ధమైన బోధ, దుర్బోధ, తప్పుడు బోధ చేయవారు ఎవరట? బాప్తిస్మము రక్షణ కాదు అని శాసించిన వారు. ఇప్పుడు వినండి, ఆ వీడియోలు ప్లే చేస్తున్నాను. అంటే బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. ఎందుకు తీసుకుంటాము అంటే రక్షణ పొందడం కోసం తీసుకోము, కానీ రక్షణ పొందాము కాబట్టి అంతరంగంలో జరిగినటువంటి ఆ మార్పుకి బహిరంగంగా సాక్ష్యం ఇస్తూ బాప్తిస్మం తీసుకుంటాం. విన్నారు కదూ? బిబు గారు స్టేట్మెంట్ మొదట విన్నారు. బిబు గారు స్టేట్మెంట్ ఏంటంట? బాప్తిస్మము ద్వారా రక్షణ రాదు. బాప్తిస్మం అనేది రక్షణ పొందడం కోసం కాదు. బాప్తిస్మము ద్వారా రక్షణ రాదట. బాప్తిస్మం అనేది రక్షణ పొందడం కోసం కాదట. మరి ఎంతవరకు ఏం చూసాము? బాప్తిస్మం అంటే నమ్మి విశ్వసించిన వాడు రక్షణ పొందును.
ఇంకా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మి విశ్వసించిన వాడు కాదు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్న మాటలు చూసాం. బాప్తిసానికి 4 అవుట్లైన్ చూసాం. ఏంటట? మొదటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ, ఆయన ఆజ్ఞ బాప్తిసం గురించి. రెండోది ఏంటట? విశ్వాసము ప్లస్ బాప్తిసము కలిగిన వారు లిస్టు. మూడోది ఏం చూసామట అంటే ప్రిమిట్ వలన క్రీస్తులోనికి ఐక్యమగుటకు బాప్తిసం తప్పనిసరి అన్న ఆధారం చూసాం. తర్వాత బాప్తిసం తర్వాత విశ్వాసులకి కలుగునవి చూసాం. కనుక ఇవేవి లేకపోతే, బాప్తిసం లేకపోతే ఇవేవి ఉండవు. మరి ఇవేవి ఉండకపోతే విశ్వాసి రక్షింపబడతాడా? రక్షింపబడలేడు. విశ్వాసి రక్షింపబడలేడు. విశ్వాసి రక్షింపబడలేడు బాప్తిసం లేకపోతే. ఇవేవి విశ్వాసకి సంప్రాప్తం అవ్వవు. ఇవేవి కూడా క్రీస్తులోనికి ఏకం అవ్వలేడు, లేకపోతే పాపక్షమాపణ రాదు, రక్షింపబడడు, లేకపోతే పాపములు కడిగివేయబడవు. ఇంకా చెప్తే యేసు ప్రభువు వారికి మరణ పునరుద్ధానాలు అటోన్మెంట్లో పాలు పంపులు ఉండవు. బాప్తిసం లేకపోతే రక్షింపబడే ప్రోగ్రెస్ అనేది జరగదు. బాప్తిసం లేకపోతే పరిశుద్ధాత్మ చేత నూతనీకరింపబడడం జరగదు. బాప్తిసం లేకపోతే దేవుని రాజ్యం అనబడిన విశ్వాసుల రాజ్యం కానీ, అటు పరలోక రాజ్యంలో కానీ ప్రవేశం జరగదు. మరి అట్లాంటప్పుడు ఈ బిబు గారు ఏమంటున్నారు? బాప్తిస్మము అనేది రక్షణ పొందడం కోసం కాదు అంటున్నాడు. మరి ఈయనకి వాక్యం రాదనమంటారా, లేకపోతే దుర్బోధకుడు అనమంటారా? దుర్బోధకుడు అనటానికి డిక్లేర్ చేయడానికి ఒక ఆధారం ఉంది. ఏంటది? జాన్ క్యాల్వినిజం యొక్క బోధలు బయటికి తీసుకొస్తున్నాడు, దుర్బోధల్ని. కాబట్టి ఇది బలపరుస్తుంది. గనుక ఈ బిబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి విన్నారు మీరు? బాప్తిస్మము ద్వారా రక్షణ రాదు, బాప్తిస్మం అనేది రక్షణ పొందడం కోసం కాదు. సరే, రక్షణ పొందాం కాబట్టి బాప్తిసం తీసుకుంటాం, అంతరంగ మార్పుకి సాక్ష్యంగా బాప్తిసం తీసుకోవాలి అన్నాడు. అంతే తప్ప దాని యొక్క ప్రాముఖ్యతను తేలిక చేసి చిన్న చేశాడు. బాప్తిసం అనేది రక్షణ రాదట, బాప్తిసం ద్వారా రక్షణ రాదంట, బాప్తిసం అనేది రక్షణ కాదంట. మరి ఇప్పుడు బిబు గారు మీతో మాట్లాడతాను రండి. బిబు గారు మీతో మాట్లాడతాను రండి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్న మాట ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనే మాట ఉంది. కనుక అంటే నమ్మి బాప్తిసం పొందకపోతే రక్షణ పూర్తి కాదు. దీని సంగతి ఏంటంటారు? ఈ వాక్యం కొట్టేస్తారా మీరు? అంటే మీరు ఈ వాక్యం కొట్టి చదువుతారా? తర్వాత ఏంటంటే ఇక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-8 2 భాగాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-8 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాలు చూపిస్తాను మీకు. క్రీస్తుతో కూడా బ్రతికింపబడడమే రక్షణ అని నేను డిక్లేర్ చేస్తున్నాను బైబిల్ ప్రకారముగా. ఎందుకంటే ఆ 2 భాగాల్ని కూడా ఈ సమయంలో మీ మధ్య పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి 2 భాగాలట అంటే చూద్దాం రండి. ఏంటి నేను డిక్లేర్ చేశాను? నేను చేసిన డిక్లరేషన్ ఏంటట అంటే క్రీస్తుతో కూడా బ్రతికింపబడడమే రక్షణ. ఎస్, రాజుకి వెళ్ళాడా? వేదాంతపు విద్యలో నుంచి కాదు, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో నుంచి, బైబిల్ యొక్క అనుసంధానంలో నుంచి డిక్లేర్ చేస్తున్నాను. ఏంటట రక్షణ అంటే ఏంటి? క్రీస్తుతో కూడా బ్రతికించబడడమే రక్షణ. ఆమేన్. క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డం అంటే బాప్తిస్మము ద్వారా మరణించడం, తిరిగి లేవడం. బ్రతికించబడ్డం అంటే క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డమే రక్షణ. అంటే బాప్తిస్మమే రక్షణ కార్యము, రక్షణ కార్యక్రమాన్ని నేను తెలియజేస్తున్నాను. మరి బిబు గారికి రాదో లేకపోతే తప్పుడు బోధ చేస్తున్నాడో మీకే అర్థం అవ్వాలి. కనుక రాదు అనడానికి అవకాశం లేదు, కానీ తప్పుడు బోధ కూడా అనడానికి అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. సరే, 2 భాగాలు అన్నాను కదా. ఏంటది? క్రీస్తుతో కూడా బ్రతికింపబడమే రక్షణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-8 వరకు కూడా ఇలా ఉన్నాయి. చూద్దాం రండి. 2 భాగాలు చేస్తున్నాను. ఏంటి మొదటి భాగమట అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఏముందట? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. మొదటి వచనంలో ఏంటట? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను అన్నాడు 1వ వచనంలో. అదే సీక్వెన్స్ 8వ వచనం వరకు కూడా ఎలాగ సాగుతుందో చూడండి.
ఎలా సాగుతుందట? క్రీస్తు కూడా బ్రతకడమే రక్షణ అన్న దీనిగా సాగుతుంది. ఇక్కడ చూపిస్తాను రండి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 1వ వచనంలో క్రీస్తుతో కూడా బ్రతికించెను, 4వ వచనంలో క్రీస్తుతో కూడా బ్రతికించెను. అదే సందర్భంలో, అదే కాంటెక్స్ట్లో, అదే సీక్వెన్స్లో మాట్లాడుతున్న మాట 5వ వచనం ఏంటది? కృపచేత రక్షింపబడి ఉన్నారు. మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు 5వ వచనంలో. అంటే ఏంటట? మొదటి వచనంలో స్టార్ట్ అయిన కాంటెక్స్ట్ క్రీస్తు కూడా క్రీస్తు కూడా మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను అనేది మొదటి వచనంలో. అపరాధం చేతను పాపం చేతను మనం చచ్చిన వారు ఉండగా. తర్వాత 4వ వచనం ఏంటంటే ఆయన తన కరుణ సంపన్నుడు అండి, తను చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించును అన్న ఆ సీక్వెన్స్, ఆ కాంటెక్స్ట్ కొనసాగుతూ 5వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారంటే బ్రతికించబడ్డారు, కృపచేతనే బ్రతికించబడ్డారు. అంటే అర్థం ఏంటి? మీరు బాప్తిసం పొందడమే రక్షణ. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడ్డం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కనుక మొదటి భాగం అది. రెండో భాగం ఏముందట? 6, 7, 8 వచనాలు ఉన్నాయి కదా. రెండో భాగం చూద్దాం. 7వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాను అని చెప్పాడు. అంటే తిరిగి బ్రతికించి, లేపి అంటే క్రీస్తు యేసునందు మనలను తిరిగి బ్రతికించి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుని పెట్టాడట. అంటే అక్కడ కూడా సీక్వెన్స్లో ఆ మొదటి వచనంలో స్టార్ట్, 2వ అధ్యాయం మొదటి వచనంలో స్టార్ట్ అయిన బ్రతికించిన మాటే కొనసాగించబడుతూ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అన్నాడు అంటూ 8వ వచనంలో ఏమంటున్నాడట? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడ్డాడు. అంటే నమ్మి బాప్తిసం పొందడం అంటే క్రీస్తుతో కూడా మరణించి క్రీస్తుతో కూడా బ్రతికేను. అంటే క్రీస్తుతో కూడా బ్రతికడమే, క్రీస్తుతో కూడా మరణించి తిరిగి బ్రతకడమే రక్షింపబడడం అని మీకు డిక్లేర్ చేస్తున్నాను. క్రీస్తుతో కూడా బ్రతికించబడమే రక్షణ. ఎవడైనా కాదనగలదా? రండి డిబేట్కి. హల్లెలూయా. ఎవడు కాదనటానికి దేర్ ఇస్ నో హోప్ ఇన్ ద బైబుల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ ఇన్ డిబేట్. ఓకేనా? బిబు గారు కావచ్చు, స్వామి గారు కావచ్చు. స్వామి గారి శిష్యులు వద్దండి, వాళ్ళతో సరిపోరు. స్వామి గారు రావాలి. స్వామి గారు కావచ్చు లైవ్ డిబేట్కి, రాష్ట్ర డిబేట్లు కాదు కాదా అన్నట్టే. బాప్తిస్మ రక్షణ కాదా అన్నట్లుగా శిష్యులు కాదా. ఎవరు రావాలట? పిఎస్ స్వామి రావాలి డిబేట్కి. రాగలిగితే ఓకే. లేకపోతే బిబు గారు రావాలి, లేకపోతే పాల్ శ్రీనివాసరావు గారు రావాలి, లేకపోతే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు రావాలి. అంటే జాన్ క్యాల్వినిజంను పాటించిన ప్రతి ఒక్కరూ నాతో డిబేట్కి రావాలి. దట్స్ ఆల్. రాజు పాస్టర్ దేవుని కృప జ్ఞానాత్మని వరంతో ఉన్నాడు కనుక నా మాట్లాడుతున్నాడు తప్ప గర్వంతో కాదు. కానీ మీరు తప్పులో ఉన్నారు కనుక మీకు బుద్ధి చెప్పడానికి తప్పదు. మరి నాకు ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, దిద్దుటకును వాక్యం నందు నాకు అర్హత ఉంది. నాకు దేవుడు నా పిలుపులో భాగం అది. ఒకడు తప్పు చేస్తున్నాడంటే బోర ఓదాలి, బోర ఓది నువ్వు తప్పు చేస్తాను తెలియజేయాలి. నేను తెలియజేపితే నేను దేవుడి దోషం అయిపోతాను. ఎందుకంటే నా పిలుపులో అది కూడా భాగమే నా సేవా పరిచర్యలో. ఓకే రండి. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఉండే 2 భాగముల్లో కూడా ఆ సీక్వెన్స్ ఏంటంటే క్రీస్తుతో కూడా బ్రతికించును చెప్పి తర్వాత మొదటి భాగంలో మీరు కృపచేత రక్షింపబడ్డారు అన్నాడు. 8వ వచనంకి వచ్చేసరికి విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డారు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తుతో కూడా బ్రతకడమే రక్షణ. సొటీరియాలజీ సోటర్ ఎవరు? యెహోవా, యెషువా, యెహ్యే, యెహోషువా ఇవన్నీ కూడా వర్తిస్తాయి.
కాబట్టి ఈ రెండు మాటల ప్రకారంగా ఇప్పుడు బాబు బిబు గారు మరలా మీ దగ్గరికి వస్తాను. బిబు గారు బాగున్నారా? సరే, మిమ్మల్ని మీతో మీ వాదనలు ఏంటో తెలుసుకోవాలని చాలా ప్రయాసపడ్డాను. ఈ మధ్యన వారం రోజుల క్రితమే మీ బోధనని బయటకు కనబడుతున్నాయి. అప్పుడు అర్థమైందా ఈయన బిబు గారు అంటే అనుకున్నాను నేను, కనుక మీతో వస్తున్నాను. రండి, మీరేమన్నారు? బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు, బాప్తిస్మం అనేది రక్షణ పొందడం కోసం కాదు. మీరు ఎవరండి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటానికి, ఇటువంటి స్టేట్మెంట్స్ డిక్లేర్ చేయడానికి? మీరు ఎవరు? సీరియస్గా అడుగుతున్నాను, మీరెవరు ఇటువంటి స్టేట్మెంట్స్ డిక్లేర్ చేయడానికి? మీకుండే బ్యాకప్ ఏంటి? మీకుండే వాక్య దారం ఏంటి? నేను చెప్పినవి కాకుండా మీరు చూపించగలరా? జాగ్రత్త. బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు అన్నమాట మీరు వెనుకకు తీసుకోవాలి. బాప్తిస్మం అనేది రక్షణ పొందడం కోసం కాదు అన్నది కూడా మీరు వెనుకకు తీసుకోవాలి. రండి, ఎందుకంటే ప్రాయశ్చిత్తములో పాలు పొందుట అంటే ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలు, ఆయన శిలువ మరణం అంటే ఆయన శిక్షణ పనిష్మెంట్స్లో పాలు పొందుట అంటే బాప్తిస్మ కార్యక్రమమే. ప్రాయశ్చిత్తంలో పాలు పొందుట, ప్రాయశ్చిత్త మరణంలో పాలు పొందుట, తిరిగి బ్రతికింపబడుట రక్షణ. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 బాప్తిస్మము మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిస్మము మిమ్మల్ని రక్షించుచున్నది అంటే కాబట్టి బిబు గారు మీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు పిఎస్ స్వామి గారి దగ్గరికి వద్దాం. ఏమండి గురువు గారు, పిఎస్ స్వామి గారు, ఈ క్రైస్తవ పరిభాషలో మన వాడేటువంటి రక్షణ అంటే ఏంటో కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. లోపల మనకు రక్షణ ఉంది. రక్షణ ఉండడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, నాతో రండి. రక్షించబడ్డామంటే దేవునితో సమాధానమును పొందడం. రక్షించబడ్డామంటే దేవుని స్నేహితులైపోవడం అండి. బాప్తిసం తీసుకోవడం కాదు. బాప్తిసాలు తీసుకొని రక్షణ తీసేసుకున్నానండి అంటారు. వీళ్ళకి రక్షణ అంటే ఏమర్థమైందో వాళ్ళ కాడు. బాప్తిసం తీసుకోవడం, రక్షణ తీసేసుకోవడం ఏంటండి? రక్షణ అంటే బైబిల్ ఇచ్చే అర్థం ఏంటో తెలుసా? రక్షించబడ్డాక నేను రక్షించబడ్డానని చెప్పేది సాక్ష్యమే బాప్తిసం, కానీ బాప్తిసం రక్షణ కాదు. మోసపోకండి, దగా పడకండి. బాగున్నారా? మీరు ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ బైబిల్ కాలేజీ పట్టుకోవడం కాదు, కానీ కాకినాడలో బైబిల్ కాలేజీ పెట్టి పెద్ద ఉద్ధరించేస్తామని వెళ్ళి చివరకు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనలోనికి దిగిపోవడం కాదు, కానీ ఎక్కడ దిగిపోయారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనలోకి దిగిపోయారు. పెంతెకోస్తు అనుభవం కలిగిన మీరు అది దిగిపోయి ఏమంటున్నారు ఇప్పుడు? బాప్తిస్మ రక్షణ కాదా? మరి ఏంటి రక్షణ బాబు అంటే దేవునికి స్నేహితులైపోవడమే రక్షణ అండి. దేవునితో స్నేహితులు అవ్వడమా? దేవునితో స్నేహితులు అవ్వాలంటే ఏం కావాలి? ఆయన పిల్లలం అవ్వాలి. ఆయన పిల్లలం అవ్వాలంటే ఏం కావాలి? స్వామి గారు ఏముంది అక్కడ? యోహాను సువార్త 1:12 ఏముందట? ఆయన పిల్లలు దేవుని కుమారులు ఒకటి ఆయన అధికారం అనుగ్రహించాడు. మరి 11 ఏముందట? వీరు రక్తం వల్ల, వీరు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్ల, మాంసేచన వల్ల, శరీరేచన వల్ల పుట్టిన వారు కారు అని ఉంది. అంటే పుట్టినవారు అంటే అర్థం ఏంటంటే అక్కడ బాప్తిస్మం అనేది జరిగి తీరాలి. రెండవ జన్మ అనేది జరిగి తీరితేనే వారు రక్తం వల్ల, శరీరేచన వల్ల, మాంసేచన వల్ల పుట్టినవారు కారు, కానీ దేవుని వలన పుట్టినవారు. దేవుని వల్ల పుట్టినవారు కాకపోతే దేవునితో స్నేహం ఎలా చేస్తారండి స్వామి గారు? చెప్పండి. ఇంకేంటంటారు మీరు? నీతిమంతులు అవ్వడమే రక్షింపబడ్డం, అంతేగాని బాప్తిస్మ రక్షణ కాదు. ఏ నీతిమంతులు అవుతావు నీవు? యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి రాకపోతే, నీవు యేసుక్రీస్తు ప్రభువారిలో బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఏకము కాకపోతే నీవు నీతిమంతులు అవుతావా? నువ్వే బోధిస్తావన్నా ఏంటని? మనుషుల యొక్క నీతి క్రియలట ఫిల్తీ మైలుపాతతో సమానం అని చెప్పి బోధించేవాడివి. మర్చిపోయావా? కనుక యేసుక్రీస్తులోనికి నీవు వెళ్ళాలి. నీవు యేసుక్రీస్తులోనికి రావాలంటే మార్గం ఒకటే. స్వామి గారు ఏదైతే రక్షణ కాదంటున్నారో ఆ బాప్తిస్మమే స్వామి గారు మార్గం. గనుక ఏంటి రక్షణ? పరలోకంలో ప్రవేశించడం, పరలోకంలో ప్రవేశించడమే రక్షణ, కానీ బాప్తిస్మ రక్షణ కాదు అంటున్నావే. స్వామి గారు వినండి, యేసుప్రభువు చెప్పారు కదండి, నాకు చెప్పాను. ఏంటది?
ఒకటి నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మించింది కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలోనే ప్రవేశించలేని వాడు పరలోక రాజ్యంలోకి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అయ్యా స్వామి అప్పల స్వామి గారు, పి అప్పల స్వామి గారు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు పరలోక రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోతాడయ్యా? కాబట్టి బాప్తిస్మము పొందడం అనేది రక్షణ కాదు అని బోధించే నీ బోధ ప్రక్కన పెట్టుకోండి. మీరు కూడా మారు మనసు పొందండి, దుర్బోధనలు కొనసాగకండి. ఓకేనా? తర్వాత అయ్యా పాల్ శ్రీనివాస్ గారు సాధారణంగా చాలా మందికి రక్షణ సంబంధమైన వర్డ్ పదానికి బాప్తిసానికి తేడా తెలీదు. అదవుతుందా? రక్షించబడ్డావా అని అడిగామనుకోండి ఎవరన్నా, ఒకవేళ నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను ఇలాంటి ప్రశ్న. అంటే ఎదుర్కోవడం అంటే నేను అడిగాను చాలా మందిని. బాప్తిజం తీసుకున్న డేట్ చెప్తారు. అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు అని అంటే, రక్షణ కార్యం అనేటువంటిది అంతరంగములో ప్రభుతో జరిగేటువంటి కార్యమని, బాప్తిస్మం అనేది సంఘం ఎదుట ఇచ్చేటువంటి సాక్ష్యం అని వారికి తెలియదు. అంటే వాళ్ళకి అది తెలియకపోతే రక్షణ గురించిన విషయాలు కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదని అర్థం మాట. ఏంటట ఏమన్నారు మీరు? బాప్తిస్మం రక్షణ కాదా? బాప్తిస్మం అనేది రక్షణ కాదా? రక్షణ వేరే. ఏం మాట్లాడుతున్నావయ్యా? పునఃస్థితి స్నానం, పునర్జన్మ స్నానం, పునఃస్థితి స్థాపన స్నానం ఏంటది తెలుసా? వాటి అర్థం నీకు తెలుసా పాల్ శ్రీనివాస? పునఃస్థితి స్నానము, తిమోతి రాసిన పత్రిక 3:5 పునఃస్థితి స్నానం, పునర్జన్మ స్నానం తెలుసా నీకు? ఏంటది? ఆదాములో కోల్పోయిన దైవిక బీజము మరలా తిరిగి విశ్వాసంలో జన్మించడం దైవిక బీజం. ఏమంటారు? ఆ దైవిక బీజం వల్లే మనం పాపం చేయజాలము. అంటే అర్థం ఏంటంటే దేని వల్ల వస్తుంది ఆ దైవిక బీజం? పునఃస్థితి స్థాపన జరిగితేనే ఆ స్నానము ద్వారా, అంటే బాప్తిస్మ కార్యక్రమము ద్వారా పునఃస్థితి స్నానము ద్వారా స్థాపన జరగాలి. పునఃస్థితి స్థాపన అంటే ఆదాములో కోలుకుపోయిన దైవత్వం. ఆదాములో ఏం చచ్చిపోయింది? పాల్ శ్రీనివాస్ గారు, ఆదాములో ఏం చచ్చిపోయిందండి? ఈ పండు తిని దినమున నీవు నిత్యముగా చచ్చదు అని దేవుడు చెప్పాడు. స్వామి గారు, బిబు గారు, పాల్ శ్రీనివాస్ గారు, ఏం చచ్చిపోయింది చెప్పగలరా? చెప్పేస్తానండి. మరి మీకెందుకు నేర్పించవలసిన పరిస్థితి కలిగింది నాకు. ఏం చేస్తాం? ఏం చచ్చిపోయాడు ఆదాము? పండు తిన్నాడు. అవ్వమ్మ పండు తిన్నది, చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. మరి చచ్చదు అని దేవుడు చెప్పాడు కదా, అది అయింది కదా అంటే ఎస్, అది ఆపాదమైంది. అంటే ఆదాము నుండి దైవిక బీజము చచ్చిపోయింది. ఆదాము నుండి దైవిక బీజము చచ్చిపోయింది. ఆదాము నుండి దైవిక బీజం చచ్చిపోయింది కనుకనే ఆదాములోనికి పాపము ప్రవేశించింది. ముందు ఏమైందట? ఆ శాపం ఆపాదమైంది. దేవుడు చెప్పించిన శాపం, నీవు నిత్యంగా చచ్చదు అన్నాడు. ఆ చచ్చదు అనే శాపం ద్వారా ఆదాములో దైవిక జీవం బీజం చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పాపం లోపలికి ప్రవేశించింది మనుషులోనికి. మరి ఆ ప్రవేశించుకుని ఆదాములో దైవిక బీజం ఉంది అంటున్నావు కదా, ఎలా నేర్పిస్తావు అంటావేమో. స్వామి గారు మీరు అంటారు, నాకు తెలుసు. పాల్ శ్రీనివాస గారు మీరు కూడా అంటారేమో, బిబ్బు గారితో పాటుగా కోయిన్సైడ్ అయ్యి రండి ముగ్గురు కూడా డిబేట్కి వస్తారా? సూపర్, రండి, హ్యాపీ. ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటంటే నువ్వు చచ్చదు అన్నప్పుడు దైవిక బీజం చచ్చిపోయిందని నేను చెప్పాను, మరి దాన్ని నిరూపించుకోవాలి కదా. సరే, ఆ ఆదాము పండు తినక మునుపు ఏమంటాడు? అవ్వమ్మని తీసుకొచ్చి పెట్టినప్పుడు, అవ్వమ్మకు ముందు సమస్త జీవరాశులన్నింటికి పేరు పెట్టినట్లుగా బైబిల్లో కనబడుతుంది. అంటే పట్టుమని 10 పేర్లు మనం పెట్టలేము, యావత్తు జీవకోటికి కూడా పేరు పెట్టాడట ఆదాము. అది దేవుని జ్ఞానము కాకపోతే మనిషి జ్ఞానమా? పేర్లు పెట్టగలమా? కోట్ల కొద్ది జీవరాశులకి. నేటికి ఆదాము అప్పుడు ఏ పేరు పెట్టాడు? నేటికి ఆ పేర్లు ఉన్నాయట సృష్టికి. ఒకటోది. రెండోది, ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి, నాకు గాఢ నిద్ర కలిగిందంటే నాకు ఏనుగు వచ్చి మట్టేసినా నాకు తెలియదండి. అలాగే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి దేవుడు ఏం చేశాడట? ప్రక్కటెముకలో ఎముక తీసి మాంసం తీసి అవ్వమ్మ బొమ్మలో పెట్టాడట. పెట్టి బ్రతికించి తీసుకొస్తే ఆదాం దగ్గర తీసుకొస్తే ఆదాం ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసం నువ్వు నరులో నుండి తీయబడ్డావు కనుక నువ్వు నారీ అనబడదు అన్నాడు దేవుడు. ఆదాం అన్నాడు.
నారి అనబడదు అని ఆదాము అన్నాడు, దేవుడు తీసుకొచ్చి ఎదురు నిలబెడితే. అంటే గాడి నిద్ర కలుగు చేసిన వారికి ఏం తెలుస్తుందట అంటే, బైబిల్ ఒక మాట ఉంది, దేవునికి దైవిక జ్ఞానానికట చీకటి, ఆయనకు చీకటి అయినను చీకటి కాకపోవునట, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదట. అది దేవుని యొక్క యాట్రిబ్యూషన్, ఆరోపణ. అయితే మరి ఇప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు నా ఎముకల్లో ఎముక, నా మాంసం నరులోంచి తీయబడ్డ నారి అనబడదు అని ఎలా చెప్పాడు అంటే, అప్పటికి ఆదాములో దైవిక బీజం నిలుచున్నది కనుక కోట్ల కొలది జీవరాశులకి పేర్లు పెట్టాడు. ఆదాములో దైవిక బీజం నిలుచున్నది కనుక గాఢ నిద్ర కలుగు చేసినప్పటికీ కూడా ఏమి జరిగింది కూడా ఆయన తెలుసు కనుక, ఎందుకంటే అప్పటికి దైవిక బీజం ఉందంటే దైవిక ఆరోపణలన్నీ కూడా ఆయనలో ఉన్నట్లే. కాబట్టి ఆ దైవిక ఆరోపణలో ఏంటట ఆయన జ్ఞానమునకు మరుగైంది ఇది కూడా లేదు అనే ఆరోపణ ఆదాముకి కూడా ఉంది కనుక, అప్పుడు ఆ ఆదాముకి ఏం తెలిసిందంటే, ఆ దేవుడు గాఢ నిద్ర కలుగు చేసిన పని అంతా తెలిసి అవి చెప్తున్నాడు అక్కడ ఆదాము. కనుక ఆదాములో దైవిక బీజం చచ్చిపోయింది. నువ్వు చచ్చేది ఉన్నప్పుడు చచ్చిపోయింది ఏంటంటే దైవిక బీజం చచ్చిపోయింది కనుక దైవిక ఆరోపణలన్నీ దూరం అయిపోయి ఆదాముకి మానవుడిగా మిగిలిపోయాడు. మరి అది తిరిగి పునఃస్థితి స్థాపన యందు మరలా దైవిక బీజం పుట్టింది, దైవిక బీజము పుట్టింది. కాబట్టి యోహాను పత్రికలో ప్రిమిట్ వలన 3:9-10 వచనాలు కూడా ఉంది ఆ బీజం కోసం. మీరు దైవిక బీజం నిలిచినది కనుక మీరు పాపము చేయి జాలరని మాట ఉంది. అంటే అర్థమేంటిట, బాప్తిస్మ అయ్యా పాల్ శ్రీనివాస్ గారు మీకే బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ఆదాములో చచ్చిపోయిన ఆ దైవిక బీజం పునఃస్థితి స్థాపన జరగటానికి పునర్జన్మ స్నానం, పునఃస్థితి స్థాపన స్నానం అనబడిన బాప్తిస్మ కార్యక్రమం ద్వారా జరిగింది. మరలా అందుకే మానవుడు దేవుని కుమారుడు అంటాడు. కారణం ఏంటట, దేవుని వల్ల పుట్టిన వాడే కానీ ఆయన మానవుడు అంటే విశ్వాసి రక్తం వల్ల మాంసేచ్ఛల వల్ల శరీరేచ్ఛల వల్ల పుట్టినవాడు కాడు కానీ దేవుని వలన పుట్టినవాడు అని డిక్లేర్ చేస్తుంది. అంటే దేవుని బీజము నిలిచిన వాడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 3:9-10 వచనాలు కూడా ఆ సాక్ష్యాధారం ఉంది. కాబట్టి పాల్ శ్రీనివాస్ గారు మీరేం చెప్పకూడదట, బాప్తిస్మ అనేది రక్షణ కాదు అని చెప్పడానికి మీకు వీలు లేదు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం దేవుని ఎదుట దిద్దపడుతున్నాం, సరిచేయబడుతున్నాం. వ్యక్తిగత మీరు ఫీలింగ్ అవ్వద్దు, వ్యక్తిగత ఫీలింగ్ ఎమోషన్ అయిపోకండి. మీరు కూడా రక్షణ కోల్పోకూడదని ప్రయాసపడి ఆ విశ్వాసులు కూడా మీ బోధన విని రక్షణ కోల్పోకూడదని మీరు దుర్బోధన వెనకండి పాడైపోతారని టైటిల్ పెట్టాను. అంతేగాని మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. మీరు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు, బిబు గారు కూడా ఎక్కడ ఏ ఊర్లో ఉంటారో కూడా నాకు తెలియదు. కానీ మీ బోధన వీడియోలో టీవీలో యూట్యూబ్లో రావడం వల్ల మీరు ఇది అని మిమ్మల్ని చదివి మిమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడ్డాను. గనక ప్రియ దేవుని జనాంగమా, బాప్తిస్మం యొక్క విలువ అంత గొప్పది. బాప్తిస్మాన్ని తృణీకరించే బోధలు, స్వామి గారి బోధలు కానీ బిబు గారి బోధలు కానీ పాల్ శ్రీనివాసుల బోధలు కానీ మీరు పాటించారా, మీరు పాడైపోతారు. ఓకేనా? చిన్న అన్నం మెతికి చాలు, అన్నం అంతా ఉడికిందో లేదో, ఈ శాంపుల్ చాలు వారు పాడైపోయే బోధల్లో ఉన్నారో లేదో. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. అనేకులకు షేర్ చేయండి, లైక్ కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.